Hey guys, welcome back to my channel Sangeeta Vlog. So, it's irritating me అనమాట. సో అందరూ హ్యాపీ భోగి వన్స్ అగైన్. ఎలా చేసుకున్నారు భోగి వంటలు? మంచిగా వేసుకున్నారా? మేమైతే సూపర్ వేసుకున్నాము, మంచిగా అనిపించింది, ఫీలింగ్ గుడ్ అనమాట. సో నేనైతే కొంచెం మెస్సీగా ఉన్నా, సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ థింగ్స్. యాక్చువల్లీ విజన్ బోర్డ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో విజన్ బోర్డ్ ఏంటి అవ్వనంటే, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొన్ని మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, కొన్ని మైల్ స్టోన్స్ అనేది పెట్టుకుంటాను నేను. లైక్ నాకు ఈ ఇయర్ ఈ థింగ్స్ కావాలి అని చెప్పేది నేను మైండ్లో ఫిక్స్ అవుతాను, అట్లీస్ట్ 5 ఐటమ్స్ లాగా. సో ఆ ఇయర్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి వచ్చే వరకు అది అయ్యిందా లేదా అని చూసుకుంటాను. మ్యాక్సిమం అయితే నేను ఎవ్రీ 6 మంత్స్కి అన్నట్టుగా పెట్టుకుంటాను అనమాట. ఈ ఇయర్లో ఎండ్ వరకు ఇది చేయాలి, స్టార్టింగ్లో ఇది చేయాలి అట్లా అన్నట్టు. సో ఈ ఇయర్ చాలా థింగ్స్ ఉన్నాయి. అసలు చేస్తానా చేయలేనా, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, 99.99% చేస్తాను. కాకపోతే ఆ 1% అనేది ఒక పెద్ద రివీల్, అంటే రివీల్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే నాకు కూడా భయం వేస్తుంది అనమాట. అంత పెద్దది హ్యూజ్ ఎట్లా చేస్తావు సంగీత అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న కల్లా లాస్ట్ 2022లో అయితే నాకైతే ఫుల్ఫిల్ అయిపోయింది. నేను నా సొంతగా ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ పాత కస్టమర్స్ కంటే కూడా దానిపైన సపరేట్గా ఛానల్ స్టార్ట్ చేసి దానికోసం రీసెర్చ్ చేసి దానికోసం ట్రావెల్ చేసినవి చాలా ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఒకేసారి వీడియోస్ పోస్ట్ చేయాలి, 1 by 1గా పోస్ట్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే 1 వీక్ ఒక వీక్ పోస్ట్ చేసి ఇంకో వీక్ అలా పోస్ట్ చేయకుండా ఎవ్రీడే ఒక వీడియో రావాలి, ఎవ్రీడే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కానీ, లేకపోతే అసలు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా చెయ్యాలి అని చెప్పేసి అదే ఉండింది. సో అదైతే లాస్ట్ ఇయర్ జాన్లో అనుకున్నాము. కాకపోతే మాకు టైం పట్టింది ఎక్కడ అని అంటే నేమ్ దగ్గర అనమాట. ఎప్పుడు కూడా దానికి ఒక పర్టికులర్ నేమ్ ఇవ్వాలి అని కాదు, దానికి ఒక 1 వీక్ ఆలోచించాను అనమాట. సో అదైతే ఫుల్ఫ్లెజ్డ్గా ఫుల్ఫిల్ అయిపోయింది, వెబ్సైట్ స్టార్ట్ అయిపోయింది, ఆన్లైన్ వచ్చేసింది. ఆన్లైన్లో కొంచెం పేమెంట్స్ ఇష్యూ ఉండడం వల్ల అది కొంచెం మేము స్టాప్ చేసామన్నమాట, ఆర్బీఐ గైడ్లైన్సెస్ వల్ల. సో అది అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఆ చిన్న ఒక పాయింట్ వల్ల మేము ఆర్బీఐ గైడ్లైన్సెస్ వల్ల అది కొన్ని రోజులు స్టాప్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు. సో ఇంకా తొందరలో అది మళ్ళీ రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ లైక్ చాలా థింగ్స్ నేర్చుకున్నాను నేను 2022. సో అట్లా ఇదంతా జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే నాకు ఇంకా ఇయర్ 23లో ఖచ్చితంగా అంటే మేజర్ థింగ్స్ అంటే ఇది 100% అవ్వాలి. సారీ, 100% అవ్వాలి. 100% అంటే 100% అవ్వాలి అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను తీసుకొచ్చాను. సో వాటన్నిటికీ ఏమేం కావాలో ముందు చెప్పేస్తా. ఎందుకు అంటున్నా అంటే 24లో చేయొచ్చు, 25లో చేయొచ్చు, కాకపోతే అప్పటికి లేట్ అయిపోతుంది అనమాట. 24 and 25లో చేయొచ్చు. అండ్ ఇందులో చాలా మేజర్వి 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి అయితే ఇంకొకటి అవ్వదు, ఇంకొకటి అయితే ఇంకొకటి అవ్వదు అనమాట. అంటే 2 కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి ఒకదానిపైన. ఒకటి తీసుకుంటే ఇంకొకటి వెయిట్ చేయాల్సి వస్తుంది 24 వరకు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్ 24లో కూడా అవుతుందో కాదో. బై గాడ్స్ క్రేజ్ వల్ల నేను అవ్వాలని కోరుకుంటున్నాను. అది నా డ్రీమ్. అసలు నా చిన్నప్పుడు అంటే నాకు అస్సలు దాని గురించి తెలియనప్పటి నుంచి నాకు అదంటే పిచ్చి. లైక్ ఇంకా అంతే. ఎట్లా అంటే ఇంకా మనం రోడ్ పైన వెళ్తుంటే కూడా అది కనిపించింది అనుకో, చూసావా నాకు లైన్ వేస్తుంది చూసావా, అంతే, అది నన్ను విడిచి ఉండలేదు. ఆ ఫీలింగ్ అనేది నాకు చాలా ఇట్లా లోపటి నుంచి ఒక ఎమోషన్ అనమాట అది. సో ఐ విష్ ఐ కుడ్ అని చెప్పేసి అందరి విషెస్ ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. అండ్ మన ఎప్పుడైనా కూడా మన థాట్, మన విజన్, మన నియత్ సాఫ్ ఉండాలి. సో దేవుడు కూడా ఇట్లా చేసేస్తాడు. కొంచెం హార్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి, దేవుడు కూడా మంచిగా చేసేస్తాడు అనమాట. సో ఇప్పుడు నేను విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికి ఏమేమి కావాలో నేను చెప్పేస్తాను అనమాట. వెయిట్ ఏ సెకండ్. సో ఐమ్ బ్యాక్ అనమాట. సో అట్లా కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఓకే, గుడ్ టు గో. ఇప్పుడు మనకి ఒక పేర్ ఆఫ్ కట్టర్, ఒక సింగిల్ కట్టర్, అండ్ ఐ నీడ్ అ స్కేల్ అండ్ వెయిట్
అండ్ మై లిస్ట్ ఆఫ్ అంటే మన విషెస్. నాకు ఇప్పుడు నెక్స్ట్ 2023 ఫినిష్ అయిపోయేలోపు నేను ఫిట్గా ఉండాలనుకుంటున్నాను. సమ్ గోల్డ్లో సమ్ ఐటమ్స్ అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు మెజర్మెంట్స్ లైక్ మ్యారేజ్ బిఫోర్ చాలా లీన్ కాదు, చాలా ఫిట్ ఉంటుండే. అట్ ద సేమ్ టైం చాలా గ్లోయి స్కిన్, చాలా టెక్స్చర్డ్ స్కిన్ ఉంటుండే. ఆఫ్టర్ మ్యారేజ్ అస్సలు పట్టించుకోక అండ్ కంప్లీట్ ఐఫోన్ సెట్. ఐఎమ్ నాట్ ఐఫోన్ ఫ్యాన్ అండి, లైక్ సారీ ఇగ్నోర్. సో నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో నాకు తెలియదు. ఐఫోన్ ఎప్పుడు కూడా అది చాలా పర్మిషన్స్ అడుగుతుంది, ఇవన్నీ చేస్తుందని. కొంచెం ఓవర్ యాక్టింగ్ టైప్ అనుకోండి, ఓవర్ యాక్టింగ్ టైప్ చేస్తుంది కదా, అందుకే నాకు అసలు నచ్చదనమాట ఐఫోన్. అండ్ మనకు కావాల్సింది అ పెయిర్ ఆఫ్ సీజర్స్. ఇంకొకటి, మీ దగ్గర ఒకవేళ ఎప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు నాకు అది కూడా చెప్పండి. నేను బాగా ప్రిపేర్ చేశానా లేదా అనేది ఎండ్లో చెప్పండి, చూసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నా థర్మాకోల్ షీట్ అనమాట. లైక్ యాక్చువల్గా ఏంటి అంటే నాకు ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను కానీ కాకపోతే ఆ ఫోటో ఫ్రేమ్లో సెట్ చేయడానికి అవ్వట్లే అనమాట. చిన్నగా వచ్చేసింది, 8x8 తీసుకుంటే. ఇంకా సరే అది కాదు అని చెప్పేసి ఇది తీసుకొచ్చా. సో పుష్ పిన్స్ తోటి కానీ లేకపోతే గ్లూతో కానీ స్టిక్ చేస్తే మనకి ఎక్కడ మోటివేట్ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, అండ్ ఒక బోర్డ్ కావాలి లైక్ కట్ చేసుకోవడానికి అండ్ సపోర్ట్గా పెట్టుకోవడానికి అన్నమాట. అందుకోసము నాకు తెలీదు, నేను చెప్పా కదా నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఇంటి పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ అండ్ మై హస్బెండ్ హ్యావ్ హిస్ ఓన్ హౌస్. అండ్ నేను చిన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి నాకు ఎక్కువ ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ కంటే కూడా ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇండివిజువల్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. కొంచెం స్పేషియస్గా, కొంచెం గార్డెన్ ప్లేస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. నాకైతే కంపల్సరీ ఉండాలి. సో ఐ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ హౌసెస్. నేను చూపిస్తాను. నాకు అసలు అంటే ఇప్పుడు మేము తీసుకున్న ఒక గోల్ ఏంటి అంటే లైక్ చూసారు కదా బాగుందా, ఓల్డ్ అంటే నాకైతే ఫ్యాన్సీ అక్కర్లేదండి. ఐ జస్ట్ నీడ్ అ హోమ్. ఇట్ షుడ్ బి అ హ్యాపీ హోమ్ అనమాట. ఇంట్లోకి రాగానే ఏదో 5 స్టార్ హోటల్కి వచ్చాం ఏంటర్ హోవు అన్నట్టు కాదు. యూనిక్గా ఉండాలి, చాలా బాగుండాలి. అంటే చాలా బాగుండాలంటే ప్రతి మూమెంట్, ప్రతి టెక్స్చర్ అంటున్నాం కదా, ఇలా ఫీల్ చేసినప్పుడు దాంట్లో ఒక ఫీల్, దానికి ఒక ఎమోషన్ అనేది ఉండాలి. మా ఇల్లు అంటే ఇన్ ద సెన్స్ మై పేరెంట్స్ హౌస్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ అనమాట. నాకు తెలిసి మా మమ్మీకి 14 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. 15th ఇయర్లో నేను పుట్టాను. మా మమ్మీకి 15 ఇయర్స్ ఉన్నప్పుడు నేను పుట్టాను. అండ్ మై డాడ్ లైక్ మా డాడీకి 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టారు. అంటే తను కూడా హీఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట అందులో. సో అట్లా సో అది ఖచ్చితంగా నాకు కానీ మా డాడీకి కానీ మా తాతయ్య నానమ్మకి అండ్ మా మమ్మీకి కూడా ఎమోషన్ అనమాట. ఇట్స్ అన్ ఎమోషన్. అందుకే అంత పాతగా అయిపోయినా కానీ అప్పుడప్పుడు వీడియోస్లో చూపిస్తూ ఉంటా. 40 ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి, కానీ ఇప్పటికీ కూడా మాకు అసలు అది ఏంటంటే మట్టితో కట్టిన ఇల్లు, మేకు కూడా దిగదు అనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సిమెంట్తో ఈజీగా దిగేస్తుంది. సో అది వాళ్ళ అందరికీ ఎమోషన్, నాకైతే చాలా ఎమోషన్. బికాజ్ ఐ ప్లేడ్ అరౌండ్, నేను అక్కడే పెరిగాను. పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అయినా కూడా పెరిగింది మాత్రం 5 days బేబీ నుంచి నేను హైదరాబాద్లో పెరిగాను. అండ్ సిటీ మధ్యలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో పెరిగాను కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ అ కైండ్ ఆఫ్ హోమ్ అనమాట, స్వీట్ హోమ్. ఇట్ షుడ్ బి అ స్వీట్ హోమ్. సో ఫటాఫట్ నేను మీకు అంతా చూపించేస్తా. చలో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. గ్యాలక్సీ మై ఫస్ట్ ఫోన్ అనమాట, శాంసంగ్. నేను గ్యాలక్సీ అన్న 23 అనలే కదా. వర్కౌట్ గోల్డ్ చూపిద్దా. S23 అల్ట్రా ఫోన్ ఎగ్జిట్ అంటే ఫోన్ తక్కువ యూజ్ చేయాలి అన్లెస్ అంటే వర్క్ ఉంటే తప్ప. ఎక్కువ అడిక్ట్ అయిపోయినా ఫోన్కి. అట్సే నా వర్కౌట్ వీకట్ యాప్స్ వర్కింగ్ అవుట్ అనమాట.
తీయను. ఇది చాలా అలా? చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. అవును, అది నువ్వు అట్లీస్ట్ పెట్టుకుంటున్నావు చెయ్యాలని చెప్పి. ఎందుకంటే లైక్ ఇది నేను చెయ్యాలి అని అనుకుంటా, ఇది నాకే చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అయినా కూడా నేను అఫోర్డ్ చేయాలనుకుంటున్నా. బికాస్ నాకు అసలు ఆ బ్రాండ్ ఏంటి తెలీదు, కానీ ఒక పెద్ద ఐటమా చిన్న ఐటమా కూడా తెలియదు, కానీ నాకు ఇష్టం అది. పెద్ద ఐటమే చిన్న ఐటమే నాకు తెలియదు కదా మరి, నాకు నేను అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్ ద ఏజ్ 5 or 6 అప్పటి నుంచి 7 చిన్నప్పటి నుంచి అది కావాలని ఉంది నాకు. చిన్నప్పటి నుంచి ఒకటి బిజినెస్ చేయాలని ఉంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ 2022లో బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసినాము. అండ్ 2023లో కూడా మంచిగా రన్ అవుతుంది. జస్ట్ ఏంటంటే ఆన్లైన్ బోర్డింగ్ చేయాలి దాన్ని, ఆర్బీఐ గైడ్లైన్స్ వల్ల స్టాప్ ఉంది కాబట్టి. సో ఇదేంటంటే నాకు తెలియదు అనమాట. మైట్ బి ఇది 2023 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, కానీ 24 అయితే కూడా నాకు ప్రాబ్లం లేదు. అయినా కూడా నేను 23లో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేశాక ఇక్కడికి వెళ్ళగలిగితే నాకు తెలిసి ఒక అమ్మాయికి అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదేమో. చూపించాలా? సరే ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ చెప్తా. కనిపించదు, దాపెట్టేసా. ఇక్కడెక్కడ ఉండాలి ప్యారిస్. ఇప్పుడు ప్యారిస్కి ఇది నేను ఏదైతే ఐటమ్ చూపించబోతున్నానో, ప్యారిస్కి ఒక ట్రిప్కి 1 lakh అయిందనుకో, 50 సార్లు వెళ్ళొచ్చు. అంత కాస్ట్లీ ఐటమ్ అది? 50 సార్లు వెళ్ళొచ్చు. ఎస్, అది కాస్ట్లీయా? అవును, కాస్ట్లీయే. ఒకవేళ నేను ఈ ఐటమ్ కొన్నా అనుకో, రేపు పొద్దున్నే ఇంటి కింద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు అనమాట. అలా చూపించాలా? వద్దులే, దాపెట్టు. అది నేను అప్పుడు చెప్పింది ఈ ఐటమ్ గురించి అని అప్పుడు ఒక వీడియో చేద్దాం, చూపిస్తా. ఎప్పుడు ఇది స్టిక్ చేసినాక ఇవన్నీ ఉన్నాయి చూడు, దీని చుట్టూ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఈవెన్ లాస్ట్కి నా బిజినెస్ కూడా దీని చుట్టూ కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ యోగా కానీ, ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కానీ, ఫోన్ ఎగ్జిట్ కానీ, అండ్ ప్యారిస్ ట్రిప్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎవ్రీథింగ్ దీని చుట్టూ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఇవన్నీ అచీవ్ చేస్తే నేను ఇది కొన్నంత, ఇది అచీవ్ చేశాక ఆ రోజు మళ్ళీ ప్రౌడ్గా చెప్తా, ఐ అచీవ్డ్ అ లాట్ థింగ్స్ అని చెప్పేసి. ఓకే. లవ్ సింబల్. సెపరేట్ చేసుకొని ఇలాగ పెట్టేసుకొని నేను 4 పైన పెట్టాను.